అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వినాయక చవితి వేడుకలు అయితే ఈరోజు మొదటి రోజు కావడంతో అన్ని చోట్ల కూడా ఊరువాడ అన్ని చోట్ల కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. అలాగే మొదటి రోజు అయితే అన్ని ప్రాంతాలలో కూడా అలాగే ఏదైతే ఆ మట్టి విగ్రహాలను పూజించాలని ఇచ్చినటువంటి పిలుపు నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాలతో పాటు వినూత్న రైతులో చేసినటువంటి విగ్రహాలు అయితే ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కాకినాడలో అయితే అనేక ప్రాంతాల్లో వినూత్న రీతిలో తయారు చేసినటువంటి వినాయకుడి విగ్రహాలు అయితే ప్రతి ఒక్కరు కూడా పూజించేందుకు అలాగే తిలకించేందుకు కూడా భారీ ఎత్తున అయితే తరలి వస్తున్నారు. కాకినాడలో జగన్నాథపురం సమీపంలో జమ్మి చెట్టు వద్ద ఏర్పాటు చేసిన ఏదైతే వినాయకుడి విగ్రహం జేమ్స్ అంటే చాక్లెట్లు ఏవైతే ఉన్నాయో జేమ్స్ చాక్లెట్లతో తయారు చేసినటువంటి వినాయకుడు అయితే ఇక్కడ అందరినీ కూడా ఆకర్షిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, మన వెనక ప్రాంతంలో ఉన్నటువంటి వినాయకుడు ఇది జేమ్స్ అంటే ఏదైతే జేమ్స్ చిన్నపిల్లలు ఇష్టంతో తినేటువంటి చాక్లెట్లు ఏవైతే ఉన్నాయో ఆ చాక్లెట్లతోనే మొత్తం దాదాపుగా దీన్ని అయితే ఒక 20 రోజుల పైనుంచి కూడా తయారు చేసినటువంటి పరిస్థితిని ఇక్కడ ఆలయ నిర్వాహకులు కూడా చెప్పుకొస్తున్నారు. మనం చూడొచ్చు ప్రతిదీ కూడా ఆ చాక్లెట్లు ఏవైతే గత సంవత్సరం కూడా ఇక్కడ 16 అడుగుల అప్పట్లో పంచదారతో తయారు చేశారు. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే ఈ యొక్క జేమ్స్ చాక్లెట్లు మనం చూడొచ్చు. చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా వీటిని అయితే తింటుంటారు. ఆ చాక్లెట్లు మనందరూ కూడా తెలిసిందే. ఇక్కడ చూస్తున్నాం ఈ జేమ్స్ ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ వినాయకుడికి వాహనమైనటువంటి ఇక్కడ ఎలుక ఏదైతే ఉందో ఈ ఎలుక దగ్గర చాక్లెట్లు చూస్తాం. ఇవే చాక్లెట్లు మొత్తం అంతా కూడా వినాయకుడిని ఇక్కడ అలంకరించారు. మొత్తం అంతా కూడా అందరిని కూడా ప్రతి ఒక్కరిని కూడా కాకినాడలో అయితే దీన్ని అయితే అందరూ కూడా తిలకించేందుకు భారీ ఎత్తున భక్తులు మొదటి రోజే అధిక సంఖ్యలో ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఆలయ నిర్వాహకులు ఉన్నారు. ఎన్ని రోజులు పట్టింది దీన్ని తయారు చేయడానికి, ఏమేమి ఉపయోగించారని మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ ఎన్ని రోజులు పట్టింది, దీన్ని గత సంవత్సరం ఏ విధంగా చేశారు, ఈ సంవత్సరం ఈ విధంగా చేయడానికి కారణం? అంటే పొల్యూషన్ అరికట్టాలన్న ఉద్దేశంతోనే ఈ విధంగా చేయడం మొదలు పెట్టామండి. గత లాస్ట్ ఇయర్ అయితే పంచదార వినాయకుడిని చేసామండి. ఈసారి ఏం చేయాలి అని ఆలోచించుకున్న ఉద్దేశంతో అనుకుంటే కమిటీ వారు అందరూ 4 రోజుల ముందుగానే ఆలోచించుకొని సరే జేమ్స్ బిళ్ళలతో చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో చేసామండి. అయితే దీనికి సుమారు 1000 కేజీల దాకా జేమ్స్ ఎక్కడం జరిగిందండి. వారం రోజులు కళాకారులు అయితే చేనేత గారు చీరాల నుంచి కళాకారులు వచ్చారండి. వాళ్ళు వారం రోజులు కార్యక్రమం చేశారు. దీనికి దగ్గర 2 లక్షల దాకా ఖర్చు అయిందండి. అయితే ప్రతిరోజు నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి ఇక్కడ. అలాగే సాయంత్రం మాటలు ప్రతిరోజు కూడా సామూహిక పూజ కార్యక్రమాలు, అలాగే నాట్యాలు, కోలాటం కార్యక్రమం, ఇలాగ కార్యక్రమాలు. ఒకరోజు కుంకుమ పూజ, ఉచిత కుంకుమ పూజ కార్యక్రమం అండి. ఒక రోజేమో సరస్వతీదేవి పూజ కార్యక్రమం. అలాగే 5వ తారీఖునేమో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం. 6వ తారీఖునేమో ఊరేగింపు, భారీ ఎత్తున ఊరేగింపు కార్యక్రమం. చివరి నిమజ్జనం నాడు మరి ఏం చేస్తారు? వీటిని కూడా ప్రసాదం అనంతరం ఈ జేమ్స్ బిళ్ళని అందరికీ ప్రసాదం కింద వితరణ చేయడం జరుగుతుంది, పంచిపెట్టడం జరుగుతుంది అన్నమాట. ఈ యొక్క కార్యక్రమాన్ని మాకు సహకరించిన దాతలు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామండి. అలాగే మన దొగ్గన బాబ్జీ గారు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మా వెన్నుంటి నడిపించడం జరుగుతుందండి. సార్ చెప్పండి, ఇక్కడ ఏర్పాటు చేసిన ఇక్కడ వినాయకుడిని గత సంవత్సరం కూడా చాలా అందరిని కూడా ఆకట్టుకుంది. ఇప్పుడు జేమ్స్ బిళ్ళలతో తయారు చేసిన ఇది అందరిని కూడా ఆకర్షిస్తుంది. ఏ విధంగా చూడాలి? ఇది వినాయక చవితి సందర్భంగా విశాఖ సీట్ కవర్లో సంతోష్ కుమార్ బృందం అంతా కూడా ప్రతి సంవత్సరం కూడా సంతోష్ కుమార్తో ఎనంటే ఉండి ఆ బ్యాచ్ అంతా కూడా సంతోష్ కుమార్కి ఉపయోగపడి ప్రతి సంవత్సరం కూడా డిఫరెంట్గా వినాయకుడిని తయారు చేసి ప్రజలకు చూపించడం అనేది ఒక చిన్నగా కాకినాడ ప్రజలందరూ కూడా చాలా ఆనందకరమైన విషయం. అదే కాకుండా ఒక సంవత్సరం పనసదారని, ఒక సంవత్సరం గాజులని, ఒక సంవత్సరం కొబ్బరికాయలని, అన్ని రకాలుగా కూడా ఇవాళ జేమ్స్ బిళ్ళలు అంటే చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు. అదే దేవుడికి జేమ్స్ బిళ్ళలతో వినాయకుడిని తయారు చేసి ఈ జేమ్స్ బిళ్ళలన్నీ కూడా ప్రసాదం కింద పిల్లలకు పంచిపెట్టడం అనేది నిజంగా ఈ సంవత్సరం చాలా మహాభాగ్యమైన విషయం. ఇలాంటి కార్యక్రమాలు సంతోష్ ఎన్నో కార్యక్రమాలు చేయాలని, అలాగే సంతోష్ కుమార్ బృందానికి అందరూ కూడా పేరు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సంతోష్ కుమార్ నాకు చాలా కంగ్రాట్స్ చెప్పాలి. చాలా థ్యాంక్. ఎన్ని సంవత్సరాలు మీరు ఏ విధంగా ఇక్కడ వినూత్నంగా నిర్వహిస్తున్నారు? మేము ఇక్కడ పందిట్లో అయితే 11 సంవత్సరాలు బట్టి చేస్తున్నామండి. వినూత్నంగా చేసేది అయితే ఇది 3వ సంవత్సరం. ఫస్ట్ సంవత్సరం నవధాన్యాలతో చేసాం. మొన్న సంవత్సరం పంచదారతో చేసాం. ఈ సంవత్సరం పిల్లలందరూ ఆకర్షణీయులై పందిరి దగ్గరికి కలకలలాడాలన్న కాన్సెప్ట్తో మా కమిటీ అందరూ కూర్చొని ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి మేము ఎప్పుడు కూడా ఏ ప్రోగ్రామ్ చేసినా 2-3 నెలల ముందు నుంచి ముందుగా ప్రిపేర్ అవుతాం. దానివల్ల ఫర్దర్గా ఇబ్బంది రాకుండా ఉండాలన్న ఆలోచన మీద ముందుగా మేము ఏమి చేద్దామన్న సర్చింగ్లో
కమిటీ అందరూ ఒకసారి జంప్స్ మా కమిటీ అందరికీ చూపిస్తే ఓకే అందరూ చాలా బాగుంటుంది, మనం సక్సెస్ అవుతామని చెప్పి దీన్ని కూడా ఒక నెల రోజుల ముందు ఒక ప్యాకింగ్లో ఇలాగే చేసి మనం పక్కన పెడితే దానివల్ల ఏమన్నా అంటే మెత్తగా అయిపోవడం కానీ ఇలాంటివి ఏమైనా అవుతుందేమో చూసాం. ఏమీ లేదు. దానికి ఓకే అయిన తర్వాత చీరాల నుంచి ప్రతి సంవత్సరం వచ్చే కళాకారులే ఈశ్వరరావు, బుజ్జి ఇద్దరు కూడా వాళ్ళ బృందంతో వచ్చి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తారు. వాళ్ళకి మా కమిటీ అందరూ సహకరించి సుమారు ఒక వారం రోజులు ఈ విగ్రహం తయారీకి వారం రోజులు పడుతుందండి. సుమారుగా 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందండి ఓన్లీ విగ్రహానికి. మిగిలిన కార్యక్రమాలకు అలాగా మాకు ప్రతి డోనరు మా వెనకాల ఉండి ఇప్పుడు మా బాబ్జన్నయ్య, అలా విల్లా బాబ్జీ గారు, షేర్ సతీష్ గారు, నీలపాల వీరబాబు గారు, చాలామంది, ఇంకా మడ్డు శ్రీనివాసరావు గారు, ఇలాగ కమిటీలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది అందరూ కొద్దిగా వాళ్ళకి తోచినంత వాళ్ళు ఇచ్చి ఏ ప్రోగ్రాం పలానా ప్రోగ్రాం చేస్తుందంటే కాశీపు కృష్ణబాబు గారు, తర్ల రమేష్ గారు, వరదా దొరబాబు గారు, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మా కమిటీ తరఫున పేరున ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. గతంలో పంచదారతో చేశారు, ఇప్పుడు ఈ చాక్లెట్ జెమ్స్ చాక్లెట్తో చేశారు. అంటే చీమల్లో పడతాయి కదా, కొంచెం అటువంటి ఇబ్బంది ఏమైనా ఉండదు అంటారు ఇక్కడ కవర్లకు? మేము ఈ పందిట్లో చూసిన మహిమ అదే అండి. వాస్తవంగా ఇంట్లో చిన్న డబ్బాలో పెడితేనే శీతాకాలం వర్షాకాలం ఎలా ఉంటుందో మీకు తెలుసు. చీమ కనీసం ఎర్రచీమ కాకపోయినా నల్లచీమైనా పడుతుంది. ఏంటో తెలీదు ఈ పందిట్లో పంచదార కూడా సేమ్ పంచదార అలాగే చీమ పట్టలేదు. ఇవి కూడా ఇప్పుడు వచ్చి ఒక చీమ అనేది కనపడలేదు, మాకు చీమ కనపడలేదు, ఈగ కనపడలేదు. చాలా అంటే మరి ఆయన కృప ఏంటో తెలీదు. ఇంకా ఆయన కూడా సంవత్సరం ఒకటికి ఒకటి అలాగా వెళ్తున్నాడు. మాకు ఆయన మా కమిటీ వాళ్ళందరికీ మాకు ఆరోగ్యాలు ఇచ్చి ఇలాగ ఇంకా ఎన్నో చేయించుకోవాలి భగవంతుడని మేము కోరుకుంటున్నాం. ఈ చిన్నపిల్లలు అయితే ఇష్టంగా ఇక్కడ వినాయకుడిని ప్రత్యేకంగా చూసేందుకు ఇక్కడ జెమ్స్ చాక్లెట్లతో తయారు చేశారని వార్త వినిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలు అధిక సంఖ్యలో ఇక్కడ రావడం, ఇక్కడంతా కూడా వీళ్ళని తిలకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పమ్మా, ఈ చాక్లెట్లతో తయారు చేసినట్టు జెమ్స్ చాక్లెట్తో తయారు చేసిన వినాయకుడు ఏ విధంగా ఉన్నాడు? అందరు జెమ్స్తో చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. 3 సంవత్సరాల నుంచి వెరైటీగా షుగర్తో గట్టా అన్నిటితో చేస్తున్నారండి. ఇవి మొత్తం మాకు పిల్లలందరికీ జెమ్స్తో చేశారు, చాలా ఆనందంగా ఉంది. చిన్నపిల్లలు తీసుకుని తినడానికి అటువంటి ఏం చేస్తున్నారా? వినాయక చవితి అయిన తర్వాత పిల్లలందరికీ పంచి పెడతారు. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? చాలా ఆనందంగా ఉందండి. రకరకాలుగా ప్రతి సంవత్సరం వీరు పెడుతూ ఉంటారు. ఈ 9 రోజులు కూడా అంగరంగ వైభవంగా ఇక్కడ సంబరాలు జరుగుతూ ఉంటాయి. ఇంకా వచ్చే రోజుల్లో వచ్చే సంవత్సరాల్లో కూడా ఇలాంటివి పెడతారు. మీరు చూడడానికి రావాల్సిందిగా కోరుచున్నాను. పరిస్థితి ఇక్కడ ప్రత్యేకంగా దీన్ని అయితే ఒక 10 రోజుల్లో చీరాల నుంచి ప్రత్యేకంగా కళాకారులను అయితే తీసుకువచ్చారు. ప్రత్యేకంగా కవర్లను కూడా పెట్టారు. కానీ ఈ చుట్టుపక్కల గతంలో కూడా ఇదే మాదిరిగా పంచదారతో అయితే తయారు చేస్తారు. కానీ ఎక్కడ కూడా స్వామివారి మహిమ అంటే ఎక్కడ కూడా చీమ పట్టలేదు, కనీసం ఈగలు కూడా చుట్టుపక్కల కూడా కనిపించడం లేదు. కానీ 9 రోజుల పాటు కూడా ఇదే విధంగా విగ్రహం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇది దాదాపుగా 1000 కేజీల వరకు కూడా ఇది నిర్మాణం చేపట్టేందుకు 1000 కేజీల వరకు కూడా అయిందని కూడా అది ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో నిర్వాహకులు కూడా చెప్పుకొస్తున్నారు. దాదాపుగా 2 లక్షల పైగానే దీనికైతే ఇలా ఈ విధంగా ఏర్పాటు చేసేందుకు ఖర్చు అయిందని, దీన్ని అయితే ప్రతి సంవత్సరం కూడా 3 సంవత్సరాల నుంచి వినూత్న రీతిలో ఇక్కడ వినాయకుడిని తయారు చేస్తాం. గత సంవత్సరం పంచదారతో వినాయకుడిని తయారు చేస్తాం. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే జెమ్స్ చాక్లెట్లతో చిన్నపిల్లలు ఇష్టపడేటువంటి జెమ్స్ చాక్లెట్తో తయారు చేయడంతో కాకినాడలో ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు కూడా ఈ యొక్క వినాయకుడిని దర్శించుకునేందుకు అధికంగా ఇక్కడికైతే తరలి వస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఏదేమైనా నవరాత్రి 9 రోజులు కూడా పూజించిన తర్వాత ఈ యొక్క ప్రసాదంగా ప్రతి ఒక్కరు కూడా ఇది అందిస్తామంటూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, కాకినాడ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.